నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. 2 ఏళ్లలో 710 హత్యలు, ఈ 2 ఏళ్లలో 21 రాజకీయ హత్యలు, జస్ట్ 24 నెలల్లో 2763 సోషల్ మీడియా కేసులు. ఇట్స్ నాట్ జస్ట్ రికార్డ్, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్. 2 ఏళ్ల కూటమి పాలనలో చంద్రబాబు సాగించిన పాలనకు సజీవ సాక్ష్యాలు ఈ లెక్కలు. రెడ్ బుక్ రాక్షసత్వానికి నిలువెత్తు నిదర్శనాలు ఈ అంకెలు. గుణపం పార్టీ సాగిస్తున్న గూండా రాజ్యంలో కొనసాగుతున్న రాజ్య హింసకు మచ్చు తునకలు ఈ స్టాటిస్టిక్స్. అవును, కూటమి పాలనలో పచ్చ రౌడీలు పేటరేగిపోతున్నారు. కొంతమంది పోలీసులు కూటమి నేతలకు తొత్తులుగా మారి గూండాలుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని సూడాన్గా మార్చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు అరాచకాల్లో కూడా ఏపీని నంబర్ 1గా మార్చారు. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి సాధించిన ఘనత ఇది. రోజుకో రేప్, పూటకో రాజ్య హింస. ఇది చాలదన్నట్టు లాకప్ డెత్లు. ఇలా కూటమి పాలనలో అరాచకం కొనసాగుతోంది. మనల్నెవడ్రా ఆపేది అనే విధంగా కోర్టుల్ని సైతం లెక్క చేయకుండా విలువలకు పాతరేస్తూ విచక్షణ మరచి అధికార మదంతో రెచ్చిపోతోంది కూటమి సర్కార్. చంద్రబాబు కనుసన్నల్లో సాగుతున్న జంగిల్ రాజ్లో అరాచకాల్ని ఒక్కొక్కటిగా కళ్లకు కట్టినట్టుగా చెప్పుకుందాం. వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? మీకు డౌట్ వచ్చిందంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు లెక్క. ఇక్కడ చట్టంతో పనిలేదు, న్యాయం అంటే ఏంటో తెలీదు. పచ్చ బాస్లు చెప్పిన దానికి తలాడించడమే ఇక్కడ కాకీల పని. రెడ్ బుక్లో ఉన్నదే ఇక్కడ వేదం, కూటమి నేతలు చెప్పిందే శాసనం. రెడ్ బుక్ అరాచకం 2 ఏళ్లుగా అడ్డు అదుపు లేకుండా సాగిపోతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో. చివరికి లాకప్ డెత్ జరిగితే ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండా పోయింది రాష్ట్రంలో. కూటమి దుర్మార్గాల్ని ప్రశ్నించడానికి సైతం సాహసించకుండా ఒక భయంకర వాతావరణాన్ని సృష్టించారు. ఓవైపు పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, మరోవైపు అవే పచ్చ చొక్కాలు వేసుకున్న ఎల్లో గుండాలు అంతా కలిసి రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. జంగిల్ రాజ్ని తలపిస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగితే నో పోలీస్. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలపై బహిరంగంగా దాడులు జరిగితే నో పోలీస్. జనసేన ఎమ్మెల్యే తనను అత్యాచారం చేసి 5 సార్లు అబోర్షన్ చేయించాడని ఓ మహిళా దళిత ఉద్యోగి పబ్లిక్ గా బయటకొచ్చి చెప్తే నో పోలీస్. ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి పాలనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నేతల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయారు. రెడ్ బుక్ అమలు చేయటం కోసం కూటమి నేతలు పోలీసుల్ని ఇలా పావులుగా వాడుకుంటున్నారు. గాదె సాయికృష్ణ ఉదంతంతో ఇది మరోసారి స్పష్టమైంది. విజయవాడ పోలీసులు కాపు యువకుడు గాదె సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కనిపించకుండా చేసిన ఉదంతం సంచలనంగా మారింది. అంతలోనే విజయవాడ పోలీసులు నెలల తరబడి చిత్రహింసలకు గురి చేయడంతో క్రాంతి కుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ 2 ఘటనలపైన కాపు సంఘాలు, దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. కాపు యువకుడు సాయికృష్ణను విజయవాడ పోలీసులు మే 9న అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతడిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. కాళ్లు చేతులు కట్టేసి లాఠీలతో చితక్కొట్టారు. పోలీసుల చిత్రహింసలు భరించలేక హాహాకారాలు చేశాడు సాయికృష్ణ. ఇలా రోజుల తరబడి సాయికృష్ణపై తమ ప్రతాపం చూపించారు పోలీసులు. దీంతో అతడు అచేతనంగా పడిపోయాడు. దీంతో పెద్దబాస్తో మాట్లాడిన పోలీసులు సాయికృష్ణను కనిపించకుండా చేశారు. సాయికృష్ణ కనుమరుగైపోయాడు. అతన్ని ఏం చేశారో పోలీసులు చెప్పడం లేదు. సాయికృష్ణ తల్లి వెళ్లి అడిగితే దండ వేయడానికి ఫోటో రెడీ చేసుకో అంటూ హేళనగా మాట్లాడారు. కనీసం తన కొడుకు బూడిదైనా ఇప్పించమని ఆ తల్లి వేడుకోవడం చూసి అందరి గుండెలు తరుక్కుపోయాయి. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకొకటి అక్కర్లేదు. విజయవాడలో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. విజయవాడ నడిబొడ్డున దారుణం జరిగిందని, డీజీపీకి కూడా ఈ ఘటనతో సంబంధం ఉందని ఆరోపించారు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి నా ముందరనే, నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో, ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది.
కొడుకును చూపించమని ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వేడుకుంటే కనీసం పోలీసులు కనికరించలేదు. పైపెచ్చు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. గాదె సాయికృష్ణ ఘటనలో కంటి తుడుపు చర్యగా ఒక అధికారిని మాత్రమే తప్పించారని, సిఐ నుండి డీజీపీ వరకు అందరిపై మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఒకవైపున ఇంత హేయమైన కార్యక్రమం జరిగింది అని అంటే ఆ సిఐని, ఏసీపీని, ఆ బాధ్యులైన కమిషనర్ను, వీళ్ళందరినీ డీజీపీ వరకు కూడా మర్డర్ కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. వైఎస్ జగన్ పరామర్శతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. కేసుకు సంబంధించి కృష్ణలంక సిఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ పరామర్శించిన తర్వాతే ఈ కేసులో ప్రభుత్వం, పోలీసుల్లో కదలిక వచ్చింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వచ్చింది. ఆ తర్వాతే సిఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. సాయికృష్ణ అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో కీలకమైన పోలీసు అధికారిపైనే కేసు నమోదవడం విశేషం. ఇదిలా ఉండగా దళిత యువకుడు క్రాంతి కుమార్ పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవటం మరింత సంచలనంగా మారింది. ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్ రికార్డ్ చేసిన మరణ వాంగ్మూలం, సెల్ఫీ వీడియో పెను సంచలనం సృష్టిస్తోంది. విజయవాడ పోలీసుల వేధింపులు తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో స్పష్టంగా చెప్పాడు క్రాంతి కుమార్. తన ఆత్మహత్యకు కృష్ణలంక సిఐ నాగరాజే బాధ్యుడని అందులో స్పష్టంగా చెప్పాడు. సాయికృష్ణపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు క్రాంతి కుమార్ అక్కడే ఉన్నాడు. పోలీసు దెబ్బలు తాళలేక అచేతనంగా పడి ఉన్న సాయికృష్ణను ఏం చెయ్యాలంటూ ఉన్నతాధికారులతో పోలీసులు మాట్లాడుతున్న టైంలో క్రాంతి కుమార్ ప్రత్యక్ష సాక్షి. పక్కా ప్రణాళికతో సాయికృష్ణను కనుమరుగు చేయడాన్ని క్రాంతి కుమార్ ప్రత్యక్షంగా చూసినట్లు తెలుస్తోంది. సాయికృష్ణలానే తనను కూడా కనిపించకుండా చేస్తారని, పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిని ప్రాణాలు విడిచే కంటే ఆత్మహత్యకు పాల్పడితే మంచిదని నిర్ణయించుకున్నాడు క్రాంతి కుమార్. తన ఆత్మహత్యకు కారణాల్ని సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి పురుగుల మందు తాగి చనిపోయాడు. ఒక ఘటన కాదు, సాయిది ఒక ఘటన అయితే రెండో ఘటన క్రాంతి కుమార్ అనే పిల్లాడిది, రెండో ఘటన సూసైడ్. ఈ క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. పలాని సిఐ, పలాని పోలీస్ స్టేషన్ పరిధి రోజు నన్ను కొడతా ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నా చావుకు కారణం తానే అని చెబుతూ మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. సిఐ వేధింపుల వల్లనే తన కొడుకు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని క్రాంతి కుమార్ తండ్రి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆరోపించారు. తన కొడుకు పోలీసులకు భయపడి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని, అదే రోజు ఆత్మహత్యకు యత్నించాడని అంటున్నారు వెంకటేశ్వరరావు. కుమారుడి ఫోన్ చూసిన తర్వాత తనకు అసలు విషయం తెలిసిందని, న్యాయం జరిగే వరకు పోరాడతానని అన్నారు. ఓ దళిత బిడ్డకు అన్యాయం జరిగితే హోంమంత్రి స్పందించలేదని అన్నారాయన. జరిగింది. ఆ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత, ఛార్జింగ్ పెట్టి ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అందులో సిఐ నాగరాజు వల్లే నేను బలవన్మరణానికి చెందుతున్నాను, నేను మాదిగగా పుట్టడమే నేను చేసిన తప్ప, 3 నెలల మట్టి నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి అతను చాలా చెప్పాడు. దీంతో మేమందరం కూడా షాక్ అయ్యాం. ఇంతకుముందు 2-3 సార్లు సిఐ నాగరాజు దగ్గర నుంచే నా బిడ్డను కొట్టకుండా తీసుకురావటం అనేది జరిగింది. ఈ విషయంలో నేను ప్రైవేట్ కేసుకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. దళిత సంఘాలని, మరి అనేక సంఘాలను కూడా నేను కలుపుకొని నా బిడ్డకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సాయికృష్ణ లాకప్ డెత్ పై స్వతంత్ర విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యంను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, తనూజ రాణి సాయికృష్ణ లాకప్ డెత్ పై స్వతంత్ర విచారణ కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే సిఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ ఘటనపైన దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పోలీసు అధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వివరించారు. ఒక పోలీసు అధికారిపై 2 అనుమానాస్పద మరణాల ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సాయికృష్ణను చంపి బూడిద చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. నిన్న లాకప్ డెత్ జరిగితే దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం, మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలకి, ఈ హత్యలకి ప్రధాన ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. A1గా చంద్రబాబు నాయుడుని పెట్టాలి, ఈ రాష్ట్ర హోంమంత్రిని పెట్టాలి,
ఈరోజు ఏదో మీరు స్థానికంగా ఉన్నటువంటి సిఐ మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం అని చెప్పి మీరు చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇది కేవలం ఒక సిఐ చేసేటువంటి కార్యక్రమం కాదు. పోలీసుల చిత్రహింసలతో సాయికృష్ణ లాకప్లోనే కనుమరుగు అవ్వడం, దళిత యువకుడు క్రాంతి కుమార్ థర్డ్ డిగ్రీ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం, ఈ రెండు ఉదంతాలు పోలీసుల దమనకాండకు పరాకాష్ఠగా నిలిచాయి. ఈ రెండు ఘటనల్ని సిఐ నాగరాజు వరకే పరిమితం చేసి ఉన్నతాధికారుల్ని తప్పించేందుకు పోలీసు శాఖ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి కనుమరుగు చేయడం సిఐ స్థాయిలో జరిగే పని కాదు. రాజధాని ప్రాంతంలో ఓ కాపు యువకుణ్ణి అదృశ్యం చేసిన విషయాన్ని పోలీసు బాసు బిగ్ బాసు దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లే ఉంటారు. అంటే ఈ విషయాలన్నింటిపై బిగ్ బాస్ కు ముందుగానే సమాచారం ఉండి ఉంటుందని న్యాయశాఖ నిపుణులు చెప్తున్నారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది దళితులపై హత్యాయత్నాలు, దాడులు జరిగాయి. టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతూ తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేయడం ఈసారి కూటమి పాలనలో స్పెషల్ అట్రాక్షన్. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ ని హత్య చేసిన, తెనాలిలో నిస్సిగ్గుగా మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ నడి రోడ్డుపై దళిత యువకుల్ని లాఠీలతో చావబాదిన, అది కూటమి సర్కార్కే చెల్లింది. చివరికి ఉన్నతాధికారుల్ని సైతం జైలుకి పంపిన అరాచక పాలనను ఏపీ ప్రజలు చూస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న దాడులకు అంతేలేదు. అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, వీరి ఇళ్లపై జరిగిన దాడులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారు ఎల్లో రౌడీలు. రెడ్ బుక్ ని వాడి ఎంతో మందిపై అక్రమంగా కేసులు బనాయించారు. తెనాలిలో ప్రజలు చూస్తుండగా నడి రోడ్డుపై జరిగిన ఆకృత్యం ఇది. జాన్ విక్టర్, రాకేష్, బాబులాల్ అనే 3 వ్యక్తుల్ని నడి రోడ్డుపై చితక్కొట్టారు పోలీసులు. 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ రమేష్ బాబు నడి రోడ్డు మీద బాధితుల కాళ్లను బూటు కాళ్లతో నొక్కిపెట్టి మరీ లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దళితులపై ఇలాంటి దమనకాండలు లెక్కలేనన్ని జరిగాయి కూటమి ప్రభుత్వ పాలనలో. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త సాల్మన్ను టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖా పిఠాపురంలో దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేసి అవమానించారు. ఆకువీడిలో దళితులు నివాసం ఉండే ఓ ప్రాంతంలో రఘురామ వివాదాస్పదంగా ప్రవర్తించారు. దళితుల ఓట్లు తనకు అవసరం లేదన్నట్లు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత నేతలు మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున లాంటి ఎంతో మందిపై అక్రమ కేసులు బనాయించారు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై టీడీపీ గూండాలు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. వైఎస్ఆర్ విగ్రహం, దేవుళ్ల చిత్రపటాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ డైరెక్షన్లో ఈ దాడి జరిగినట్లు వైసీపీ ఆరోపించింది. ఇక తిరుమల లడ్డూపై దుష్ప్రచారాన్ని చేస్తూ పెట్టిన ఫ్లెక్సీని తొలగించాలని హెచ్చరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. రాంబాబును హత్య చేసేందుకు గుంటూరు టీడీపీ నేతలు యత్నించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి టీడీపీ గూండాలను వెంట పెట్టుకుని వెళ్లి అంబటి రాంబాబు ఇంటిని, ఆయన ఆఫీసును తగలబెట్టించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ మూకలు దాడి చేశాయి. ఆయన భుజం విరిగింది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి పోలీసులు అక్రమంగా చొరబడ్డారు. కంప్యూటర్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా అనేక మార్లు టీడీపీ మూకలు పెద్దారెడ్డి ఇంటిపై దాడికి వచ్చాయి. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయకుండా చాలా ప్రయత్నించారు. ఇక గుడివాడకు వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని వాహనంపై పథకం ప్రకారం టీడీపీ, జనసేన మూకలు దాడి చేశాయి. పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువ్వారు. కారును ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరులు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇక వల్లభనేని వంశీపై చూపించిన శాడిజం అంతా ఇంత కాదు. ఆయన్ను ఇష్టమొచ్చినట్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. పోసాని విషయంలో కూడా ఇదే తీరు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విడదల రజని, రోజా, కారుమూరి వెంకట్రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్ బుక్ కేసులు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల జాబితా చాంతాడంత అవుతుంది. ఇక నకిలీ మద్యం వ్యవహారం చంద్రబాబు సర్కారు పనితీరుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టారీతిన బెల్ట్ షాపులు ఓపెన్ చేయడమే కాకుండా మరోవైపు నకిలీ మద్యం దందాను కూడా మొదలుపెట్టారు కూటమి నేతలు. తమ్మళ్లపల్లి టీడీపీ నేత జయచంద్రారెడ్డి నకిలీ మద్యం వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇవన్నీ ఒక ఎత్తైతే కూటమిలో ఉన్న కామాంధులు మరో ఎత్తు. మహిళ కనిపిస్తే చాలు వీళ్లలో మృగం మేల్కొంటుంది. ఈ 2 ఏళ్లలో మహిళలు, చిన్నారులపై వీళ్లు చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కావు.
బయటకొచ్చినవి కొన్ని మాత్రమే. తెర వెనుక రాజీ కుదుర్చుకున్నవి, బెదిరించి మాఫీ చేయించుకున్నవి కోకొల్లలు. ఇలా అరాచకాలు సృష్టిస్తూనే మరోవైపు ప్రకృతిని నాశనం చేస్తూ ఇసుక, గ్రావెల్ మాఫియాని విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు కూటమి నేతలు. ఇలా నైతికంగా రోజు రోజుకి దిగజారిపోతూనే మరోవైపు కబ్జాలు, అవినీతిలో రోజు రోజుకి ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోతున్నారు కూటమి నేతలు. జంగల్ రాజ్లో ఇవన్నీ చాలా కామన్ అన్నట్టుగా తయారైంది కూటమి నేతల వ్యవహార శైలి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం ఏపీ ప్రజలు సిగ్గుతో తలదించుకున్నారు. విద్యార్థుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే ఆ కామాంధుల కండ కావరం అణిచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. తమ ప్రైవేటు వీడియోలు బయటకొచ్చాయని తెలిసి ఆ విద్యార్థినులు సిగ్గుతో చితికిపోయారు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా ఆ విద్యార్థినులకు న్యాయం జరగలేదు. ఇక కూటమిలో ప్రజాప్రతినిధి, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక చేష్టలు చూసి తెలుగు ప్రజలంతా నిర్ఘాంతపోయారు. ఒక మహిళని ఇంత దారుణంగా వేధిస్తూ అత్యాచారం చేస్తూ అబార్షన్ చేయిస్తే ఆ మహిళని వేధిస్తున్న వీడియోలు కూడా బయటకొస్తే కనీసం చర్యలు తీసుకోవడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేవలం విప్ పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకున్నారు. ఆయన స్టైల్లో బెత్తం దెబ్బలంటే ఇవేనేమో. ఇదే పవన్ కళ్యాణ్ మహిళల భద్రత గురించి, ఆడపిల్లల రక్షణ గురించి ఉపన్యాసాలు దంచుకొడతారు. ఒక జానీ మాస్టర్, ఒక కిరణ్ రాయల్, ఒక అరవ శ్రీధర్, వీళ్ళంతా జనసేన నేతలే. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో 9 ఏళ్ల గిరిజన బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ కేసులో కూడా ప్రభుత్వం కంటి తుడుపు చర్యలతో సరిపెట్టింది. ఇక శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్య 2025 ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకి దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తూ ఉన్నారని, రాత్రి వేళల్లో వీడియో కాల్లో మాట్లాడుతూ వేధిస్తూ ఉన్నారని ఆమె ఆరోపించారు. 2024లో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో అత్తాకోడలపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితుల్ని పరామర్శించిన పాపాన కూడా పోలేదు బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రజాప్రతినిధుల పిల్లలు, ప్రజాప్రతినిధులు మాదక ద్రవ్యాల మత్తులో జోగుతూ దొరికిపోతున్నారు. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధులు కీచక అవతారాలు ఎత్తి వికృత చేష్టలతో చెలరేగిపోతున్నారు. ఒకవైపు దేశంలోనే శాంతి భద్రతలు అత్యంత ఘోరంగా క్షీణించిన రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. మరోవైపు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు వేధింపుల పర్వాన్ని, అత్యాచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మల దిన్నెలో బాలికపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలే గ్యాంగ్ రేప్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో 9వ తరగతి బాలికకు మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశాడు టీడీపీ కార్యకర్త కోటిపల్లి రాజు. ఇక తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలికపై చాకుతో దాడి చేశారు కొంతమంది దుర్మార్గులు. బాలికతో మత్తు నీళ్లు తాగించి సామూహికంగా అత్యాచారం చేశారు. ఇక విజయనగరంలో మంత్రి సంధ్యారాణి పిఏ వేధింపులు మరో ఎత్తు. నువ్వంటే టీడీపీ నేతలు చాలా మంది పడి చస్తున్నారంటూ ఒంటరి మహిళను వేధించాడు సంధ్యారాణి పిఏ. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదు అని ఓ మహిళను నడి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి తాళ్లతో చెట్టుకు కట్టేశారు. గుంటూరులో టీడీపీ మహిళా నేత షేక్ సుఫియా ఆత్మహత్యకు యత్నించారు. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెకిలి చేష్టల వీడియో వైరల్ అయిన విషయంలో సుఫియాను బలిపశువును చేశారు. ఇలా ఈ 2 ఏళ్ల కాలంలో 710 హత్యలు జరిగాయి. అందులో 24 రాజకీయ హత్యలు. వీటితో పాటు చంద్రబాబు వైఫల్యాల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై కేసులు. చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ కూటమి పాలనలో యథేచ్ఛగా పోలీసు రాజ్యం నడుస్తుంది. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.